బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన. హాయ్, హలో, నమస్తే అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎంతతో చూద్దాం. నేను మార్నింగ్ వచ్చేసి 8కి వచ్చిన, 8:05కి ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. కంటిన్యూస్లీ ఆర్డర్లు ఉండే, అంత టైం లేకుండే. ఓకే, లెట్స్ చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. సెకండ్ ఆర్డర్ ఇందాకనే ఇచ్చేసి వచ్చిన. ఇది థర్డ్ది, ఇది 9th ఇది. ఇంకొకటి ఏంటంటే ఇన్సెంటివ్ల ఆశతోనే కంగారుగా చేయొద్దు. ఎందుకంటే దీంట్లో లాభాలు ఎన్నెన్నో తెలియదు, కానీ నష్టాలు మాత్రం చాలా ఉంటాయి. ఎందుకంటే వస్తువు డ్యామేజ్ అయినా కానీ, లేకపోతే మనకి ఏదైనా కానీ, బైక్కి ఏదైనా కానీ, అన్ని రెస్పాన్సిబిలిటీలు మన మీదే ఉంటాయి. అంటే అన్ని రకమైన ప్రాబ్లమ్స్ మన మీద నుంచే ఉంటాయి. ఎందుకంటే అమ్మినోడు బాగానే ఉంటాడు, కొన్నోడు బాగానే ఉంటాడు, కానీ డెలివరీ చేసే వాళ్ళకి అన్నీ ఏమంటారు, పరిస్థితుల ప్రభావాలు అన్నీ ఉంటాయి. 11th ఇది. 11 ఆర్డర్స్ అయినాయి, 350 బ్యాలెన్స్ అయింది. 4 గంటలు అయింది మొత్తం లాగిన్ అవర్స్. ఇంకోటి ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా గుర్తు చేసేది ఏంటంటే ఏ డెలివరీ జాబ్ అయినా కానీ, ఏదైనా కానీ బైక్కే 30% పెట్టుకోవాల్సి వస్తుంది. మన సంపాదన వల్ల బైక్కే 30% పోతుంది. అది బైక్ పెట్రోల్ కావచ్చు, బైక్ సర్వీసింగ్ కావచ్చు, బైక్ రిపేర్లు కావచ్చు, ఏదైనా కానీ 30% బైక్కే పోతుంది. 12 ఆర్డర్స్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 404 రూపీస్ అయింది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. 13th ఆర్డర్ ఇది. అయితే మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత 1.5 అవర్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే బండి రిపేర్ వచ్చింది. ఇంకా డెలివరీ జాబ్లో చెప్పనవసరం లేదు, ఇంకా బండికి దేనికో దానికి పెట్టాల్సిందే. ఇంకా 1.5 అవర్ 140 మినిట్స్ అనుకుంటా, 140 మినిట్స్ బొక్క. అమౌంట్ వచ్చేసి 450 రూపీస్ బండికి బొక్క. బండి రిపేర్ వచ్చింది. ఇంకా తప్పు ఇట్లా చూసుకుంటే కాని పని. డెలివరీ జాబ్ అన్నాక చోటమోటా రిపేర్లు ఉంటాయి బండికి. నేను చెప్పినా కదా 30% బైక్ పోతాయని. అంటే ఈ బైక్ కూడా 30% పెట్టుకోవాలి మనకు వచ్చిన అమౌంట్లని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ బ్లింకిట్లో చేయబట్టే 1 ఇయర్ 1 మంత్ అవుతుంది ఇప్పటికి కరెక్ట్గా. దీంట్లో గమనించింది, అనుభవించిందే చెప్తున్నా. ఎందుకంటే ఏమంటారు, వేరే వీడియోస్లో కానీ ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చు, బైక్ ఉంటే చాలు నెలకు 40,000 50,000 సంపాదించవచ్చు అంటారు, కానీ పోయేది ఎంతనా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పోయేటివి కూడా చాలా ఉంటాయి. నేను ఓవరాల్గా నేను మొత్తం చూసింది ఏంటంటే, మనం సంపాదించిన దాంట్లో బైక్కే 30% పోతుంది. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విచిత్రం ఏంటంటే ఒక్క క్యాష్ ఆన్ డెలివరీ కూడా పడలేదు. ఇప్పటికీ 14 ఆర్డర్ అయిపోయింది. 14 ఆర్డర్స్ దాకా ఒక్క క్యాష్ ఆన్ డెలివరీ కూడా పడలేదు. కావాలన్నప్పుడేమో రావు, అవసరం లేనప్పుడేమో వస్తూ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ. ఏం చేద్దాం. మొన్న అయితే నాకు తెలిసి అన్నీ కలిపి మొత్తం క్యాష్ ఆన్ డెలివరీలు కలిపి మొన్న ఎంత 14 ఆర్డర్స్ ఏమైనాయి కదా. ఆ 14 ఆర్డర్స్లో మొత్తము ఒక 6,300 ఎంతనో క్యాష్ ఆన్ డెలివరీ పడ్డాయి అన్నీ. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడేమో పడతలేదు. ఇంకొకటి ఏంటంటే డెలివరీ జాబ్లు ర్యాపిడ్ అంత ఈజీ కాదు. ఇది 18th ఆర్డరు. మధ్యాహ్నం 1 అవర్ 40 మినిట్స్ పోవడం వల్ల ఇన్సెంటివ్ మిస్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 608 రూపీస్, అంటే 608 రూపాయలు అమౌంట్ అయింది. 18 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 6 అవుతుంది. మధ్యాహ్నం 1.5 అవర్ పోయినందుకు ఇన్సెంటివ్ మిస్ అయింది. ఇది 19th ఇది. అమౌంట్ వచ్చేసి 638 అయింది. 19 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. 20వ ఆర్డర్ ఇది. కరెక్ట్ 20 ఆర్డర్స్ అయినాయి. 679 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది టైం వచ్చేసి. ఇంకోటి ఏంటంటే కిలోమీటర్స్ ఎంత అయినాయంటే 47 కిలోమీటర్స్. అంటే ఇది పోవడానికి లెక్కిస్తారు, రావడానికి మళ్ళీ లెక్కారు. 47 మనం డబల్ చేసుకుంటే ఎంత, 94 కిలోమీటర్స్ నేను తిరిగింది. మొత్తం 94 కిలోమీటర్స్ తిరిగి. నేను ఇన్సెంటివ్ ఎట్లాగో మిస్ అయిపోయినా మధ్యాహ్నం, కాబట్టి మధ్యాహ్నము గంటన్నర లేట్ అయిపోవడం వల్ల మిస్ అయిపోయినా, కాబట్టి 20 ఆర్డర్స్ చేద్దామని ఫిక్స్ అయినా. 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా ఎంత అయింది ఏందనేది.
ఎర్నింగ్స్ ఆర్ వచ్చేసి 69.03. ఆర్డర్స్ ఏమో 20. ఇన్సెంటివ్ ఏం లేకుండా కాబట్టి 20 చేద్దామని ఫిక్స్ అయ్యి 20 చేసిన. లాగిన్ అవర్స్ వచ్చేసి 9:50, 9 గంటల 50 నిమిషాలు. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి నేను చేసింది మొత్తము 679 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. ఇంకా ఇన్సెంటివ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ 679 రూపీసే నేను చేసిన మొత్తము. 679 రూపీస్ అంటే ఈ 20 ఆర్డర్స్కి కనీసం ఇన్సెంటివ్ ఒక 200 అబోవ్ యాడ్ అవుతుండే.